ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందన చేయాలి. ఎందుకు జరిగింది అంటే ఏదో ఒక మనిషి ఇట్లా నోట్లకి డైలాగులు కొడితే పనులు కావు. చాలా మందికి ఉంటాయి కళలు కనుడు ఈజీ, కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి, దానికి పెద్ద వ్యవస్థ కావాలి, పైసలు ఇవ్వాలి, విధులు నిర్వచించాలి, నిధులు ఇవ్వాలి, ఒక విజన్ ఉండాలి, దానికి తగ్గ విధంగా పని జరగాలి. పని చేసేందుకు మీరు ఉండాలి. లేకపోతే ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వరకు రోడ్లు పడాయి, ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వరకు మోరీలు కావు, ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్టగానే నోట్లకి వెళ్ళి జీవో రాదు, వెనకకెళ్ళి నిధులు రావు. ఇది కావాలంటే ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం ఉండాలి. కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే, మా అందరికీ, మీ అందరికీ, మనందరికీ నేర్పింది ఏంటంటే, ప్లాన్ యువర్ వార్డ్, ప్లాన్ యువర్ టౌన్, ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ మండల్, ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ. అంటే ప్రణాళిక. మీ పట్టణానికి ఏముండాలి? మీ పట్టణంలో పార్క్ ఉందా? మీ పట్టణంలో చచ్చిపోతే మంచి శ్మశాన వాటిక ఉందా? మీ పట్టణంలో చెత్త అంతా యాడ తీసుకుపోయి పారవస్తున్నారు, డంపింగ్ యార్డ్ ఉందా? ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాను? మీ పట్టణంలో మంచిల సౌలత ఎట్లుంది? మీ పట్టణంలో మురికినీటి సౌలత ఎట్లుంది? మటన్ షాపులు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇంత లోతు ఎవడ ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము? గట్ల కేసీఆర్ గారు మాకు కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో, ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో గట్లనే మన పట్టణాలను, మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలి అని చెప్పి, ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు, డంప్ యార్డ్లు, శ్మశాన వాటికలు, మీ 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 వార్డుల్లో ఇంటింటికి నల్లా నీళ్లు, ఇంటి ముంగట మురికి నీటి కాలువ ఉందా లేదా, ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సార్ ఏమన్నాడు, మనం ఏదో వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి, ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక రూపొందించి మొదట 5 ఏళ్ళు ఏం చేయగలుగుతాం, వచ్చే 5 ఏళ్ళు ఏం చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు. పిండి కొద్ది రొట్టె, పిండి ఏంటి ఉంటే రొట్టెకి అంతే అవుతుంది. అంతేగాని మనం అన్ని ఒక్కసారి చేయాలి చూమంతారంటే కాదు. నేను ఒక 7-8 ఏళ్ళు అమెరికాలో ఉన్నా. అమెరికాను అగ్రరాజ్యం అంటారు, మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు, అక్కడ అద్భుతాలు ఉన్నాయి, అదో భూతాల స్వర్గం అన్నట్టు చెప్తారు. కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అమెరికాలో కూడా రోడ్ల మీద వండుకుంటూ ఉన్నారు, అమెరికాలో కూడా అడుక్కుంటూ వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. అయిపోలే. మనిషి భూమి మీద ఉన్నంత కాలం, మనిషి భూమి మీద ఉన్నంత కాలం, ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఒడిచిపోవు. ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది. ఇప్పుడు మీరున్నారు కౌన్సిలర్లు, చైర్మన్లుగా పనిచేశారు, వైస్ చైర్మన్గా పనిచేశారు. మీ దగ్గరకు వస్తారు, అన్నా నాకు పెన్షన్ పెట్టి అంటారు, పెన్షన్ మీరు పెట్టిస్తారు. తెల్లారది పోతే వాళ్ళు ఇంకో సమస్యతో వస్తారు, అది కూడా చేస్తావు, ఇంకో సమస్యతో వస్తారు. ఇంకోటి మీకు మనుషుల తత్వం తెలుసు. మీ వార్డులో 500 మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో, రానోళ్ళకి 20 మంది ఉంటారు. లోలెవలది ఉంటుంది, ఆ 20 మంది ఉంటుంది. నువ్వు మీటింగ్ పెట్టు, ఎట్లుంటుంది, అంగడంగడంగడంగడ చేసి మొత్తం లొల్లు చేసి అసలు సృష్టిలోకి ఏమనిపిస్తుంది అంటే అసలు వాటిలో ఎవరికి పెన్షన్లు తెలియవు. రేషన్ కార్డు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5 లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చినాం మనం, 6.5 లక్షల మందికి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అడుగురు ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. అది ఇచ్చినాం ఆయన సంవత్సరాల వారీగా లెక్క ఇది ఉందంటే వినలే. అందుకే నేను మొన్న ఏం చేసిన, బట్టి విక్రమార్క గారు పాపం డిప్యూటీ సీఎం, ఆయన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధుర నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో. దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేశాను. ఇయ్యలేదంటే మరి అవద్దం నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా? 6.5 లక్షల కార్డులు ఇచ్చినాం. కానీ రానోళ్ళు ఉండొచ్చు, 1 లక్షలు 2 లక్షలు ఉండొచ్చు, వాళ్ళది ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు. మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసారు, బ్రహ్మాండంగా పనిచేసారు, కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయంటే కాలే. ఇంకా సమస్యలు ఉంటాయి, ఇంకా పని బాకీ ఉంటుంది. ఇప్పుడు నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా. మా మున్సిపల్ చైర్మన్ మీద పంచాయతీ అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేను చెప్పిన వద్దు, ఇప్పుడు 3వసారి గెలుస్తాం, ఎట్లాగూ గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన. ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలే. ఇవాళ మొన్న వచ్చి నా మీద లోలి అని చేద్దామంటే మీరు అద్దండ్రి మనం 3వసారి రాకపోయా అంటే నేను చెప్పిన 3వ తాప కాకపోతే 4వసారి వస్తాం, మళ్ళీ 2028లో పక్కా వస్తాం, అప్పుడు చేసుకుందాం, మీరు ఫిగర్ చేయకూడదని చెప్పాను. మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, పెద్దలు మత్స్యనాచారి గారు, జగదీష్ అని చెప్పినట్టు, అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అన్నం విలువ అమ్మ విలువ, అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు.
లేకపోతేనే కొద్దిగా కడుపు కాలితేనే అప్పుడే తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే. ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన నాచారంలో, మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం టేలా పెట్టుకుని నడుపుకుంటాను, చెప్పులు కుడతాను. ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోజర్ పెట్టి ఆయన కులగొట్టి ఎత్తేసింది. ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా, కేసీఆర్ సారు ఎక్కడున్నావు, నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది. అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు. రైతులు యాద్ చేసుకుంటున్నారు. నిన్నగాక మనం చూసిన నేను మా బోర్ల రామరెడ్డి, మూసంపల్లి అనే ఊరు నల్లగొండ పక్కకు ఉంటుంది. ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు, చంద్రుడు అప్పుడప్పుడు మబ్బుల సాటు పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలే తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే, మీ పదవీ కాలంలో మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసిన మీరు గర్వపడవచ్చు. మేము అద్భుతాలు చేసినాం, ఏమేమి చేసినామంటే చేర్చి పెట్టచ్చు. ఒక ఈ రోడ్ మేము వేసినాం, ఒక ఈ హాల్ కట్టినాం, ఒక ఈ డ్రైనేజ్ కట్టినాం, ఈ పార్కు, ఈ డంపింగ్ యార్డు, ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు, ఇవన్నీ మేమే చేసినాం గర్వంగా చెప్పుకునే విధంగా. మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, చేసుకున్నాం. కొన్ని పనులు చేయకపోవచ్చు, మనందరం ఎవరైనా దేవుళ్ళం కాదు, తప్పులు చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు, లోటుపాట్లు చిన్న చిన్న ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. ప్రజలు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు, తప్పేం కాదు. ప్రజలు 2 సార్లు ఇచ్చింది, మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు, ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దన్నది వాళ్ళే, కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. నేను మొన్న నల్గొండ పోతుంటే పెదకాపరితేనే ఒక ఊరు, జెండా ఎగిరే అంటే ఆడ ఆగిన, జెండా ఎగిరేసి మళ్ళీ కారెక్కుతున్నా. ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏం సంగతి అంటే, ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న, మంచిగా పాలిచ్చి ఆవు నిడిచిపెట్టి తనే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకో 4 నెలలు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు, ఒకరు కాదు. రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4000 పింఛన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారము, ప్రతి కోడలికి 2500, అత్తగా 4000 వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది. ఏమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇళ్ళ కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు. ఏమైంది? ఇప్పుడు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా దిక్కు లేదు. మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది. మీకు తెలుసు, నాకు తెలుసు. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు. మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం. 142 మున్సిపాలిటీలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి 142 చేసినాం. మన ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు 68 ఉండే, 142 చేసుకున్నాం. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త జిల్లా కేంద్రాలు, ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది? ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది. సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు. ఇదివరకు కలెక్టర్ను కలవాలంటే దూరం పోయేది ఉండే. ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చాడు. ఒక్క మహబూబ్నగర్ జిల్లా, పూర్వ మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది. గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. దాంతో కొల్లాపూర్లో మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, గద్వాలలో మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, ఐజావులు మనకు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు. దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్. అట్లాగే మున్సిపాలిటీలు కావడం వల్ల మీకు పర్మిషన్లకు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సౌలత్ ఏర్పడ్డది. కాబట్టి ఏమైంది? విస్తరణ జరిగింది, అభివృద్ధి జరిగింది, భూముల ధరలు పెరిగినాయి. కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగుడు అభివృద్ధి, కొంతమంది మాట్లాడతారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉంది అనుకో. తెలంగాణ రాకముందు దాని విలువ, ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు. తెలంగాణ వచ్చినాక ఇవాళ ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది. దాంతో ఏమైంది? 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది. కోటీశ్వరుడు అయినా అమ్ముకున్నాడా లేదా వేరే విషయం, కానీ ఏమైతుంది? 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటుంది లోపల? దబ్బన నాకేమన్నా అయిందనుకో, పుట్టుకొని నేను చచ్చిపోయినా అనుకో, నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది, అవసరమైతే 1 ఎకరం అమ్ముకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే, మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే 4 గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే, లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే 2-4 గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఏమైతుంది దాంతో అంటే, ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది. గా పని చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాద్ చేసుకోవాలి.